నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పటి వరకు కూడా 10th క్లాస్ కానివ్వండి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఏ న్యూస్ పేపర్లో చూసినా, ఎక్కడ యాడ్లో చూసినా ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ల అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడ చూసినా అవే కనిపించాయి. కానీ అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే నేడు 10th క్లాస్ రిజల్ట్స్ రావడం, మరి ఆ రిజల్ట్స్లో ప్రభుత్వ స్కూల్స్ హవా కొనసాగడం, మరి ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్స్లో ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ పిల్లలు సాధించినటువంటి ఉత్తీర్ణతే కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటారు? ఒక మార్పు కనపడుతూ ఉన్నది. నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఏంటి, ఇంత ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత ట్రాన్స్ఫార్మ్ అయింది అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. మామూలుగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత పిల్లల్లో నైతిక ప్రవర్తన పెంపొందించటానికి కొంత సిలబస్లో మార్పులు తీసుకురావటం, ప్రవచనకర్త, ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆయన్ని తీసుకొచ్చి పిల్లల్లో నైతిక ప్రవర్తన ఎలా ఉండాలి అనే దాని మీద కొన్ని పాఠ్యాంశాలు తయారు చేయించటం, ఇవన్నీ చూసాము. చూసినప్పుడే ఒక రకంగా అనుకున్నాం, అంటే మాలాంటి వాళ్ళందరం కూడా ఎప్పుడో మరుగున పడిపోయింది ఈ విధానం, ఈ సిస్టమ్ ఏంటి, పిల్లల్లో మోరల్ సైన్స్ అనేది పోయింది, దాన్ని మళ్ళీ తీసుకొస్తున్నాడు లోకేష్, ఇట్ ఈస్ గుడ్ అని అనుకున్నాం. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడం అనేది జనరల్గా ఏంటంటే ప్రైవేటు స్కూళ్ళల్లోనే పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతారు. ఆ ప్రైవేట్ టీచర్ మీటింగ్ కూడా ఏంటి, ఏదైనా ఫీజు బకాయిలు, జ్యూస్ అవి ఉంటే అవిని కట్టండి మీరు అని చెప్పి చెప్పడానికి పెడతారు. అట్లా కాకుండా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ని, అంటే మీ పిల్లవాడు ఏం చదువుతున్నాడు, ఎట్లా ఉంటున్నాడు, పేరెంట్స్ తోటి మాట్లాడి వాళ్ళకి చెప్పి పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా తయారు చేద్దాము అన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారి బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా పేరెంట్ టీచర్ మీటింగ్ని లోకేష్ యాజ్ ఎ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంప్లిమెంట్ చేశాడు. దాంతో ఏమైంది అంటే పేరెంట్స్కి కూడా ఒక రకమైన బాధ్యత వచ్చింది. మన పిల్లల్ని చదివించాలి, చదువుకుంటున్నారు, వాళ్ళ చదువుని మనం చూడాలి, ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఇస్తూ ఉన్నది, అంటే తల్లికి వందనం స్కీమ్ కానీ, ఫ్రీ బట్టలు, ఫ్రీ బ్యాగులు, అవి ఇవన్నీ ఇస్తుంది, పుస్తకాలు ఇవన్నీ ఇస్తున్నది. కానీ మనకు కూడా బాధ్యత ఉన్నది, మన పిల్లవాడు ఎట్లా చదువుతున్నాడో చూడాల్సిన అని ఒక నిర్ణయానికి పేరెంట్స్ రావటానికి దోహదం చేసింది. ఆ తర్వాత ఈ రెండు విషయాలు తర్వాత, అంటే నైతిక ప్రవర్తన అలవాటు చేయటం, పేరెంట్ టీచర్ మీటింగులో పేరెంట్స్కి కొంత బాధ్యత అప్పగించటం, వీటితో పాటు ఏమైంది అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని ఉండేది, ఆ స్కీమ్ మొత్తాన్ని రద్దు చేశాడు. మొత్తం అసలు చాలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే డివాస్టేషన్ అన్నమాట. చాలా స్కూళ్ళని మూత వేసేయటం, ఇటువంటి కార్యక్రమాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చాలా గొప్పగా చెప్పుకున్నాడు, ఏంటి, నేను ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాను, ఇంగ్లీష్ మీడియం తెస్తుంటే వీళ్ళందరూ చూడలేకపోతున్నారు, పిల్లల్ని చేయలేకపోతున్నారు. నువ్వు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే నువ్వు ఏం చేయాలి, టీచర్లకు ఏమైనా ట్రైనింగ్ ఇచ్చావా, కొత్త టీచర్లను ఏమైనా చేర్చుకున్నావా? ఆ పనులు చేయకుండా నువ్వు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాను అంటే అర్థం ఏంటి, దానికి ఏమన్నా అర్థం ఉంటుందా? ప్లస్ ఇంకోటి ఏంటి, రాజ్యాంగంలోనే ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలి అనేది రాజ్యాంగం స్పెసిఫిక్గా చెప్తూ ఉంటే నువ్వు ప్రాథమిక విద్య నువ్వు ఇంగ్లీష్లో చెప్తాను అంటే ఎట్లా? అది అన్కాన్స్టిట్యూషనల్. అందుకని ఇటువంటి బేసిక్స్ కూడా తెలియకుండా నువ్వు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే ముందర ఏ విద్యావేత్తతో అయినా మాట్లాడావా? విద్యావేత్తలతో ఏమన్నా కమిటీ వేసావా? ఇందులో ఉన్న సాధక బాధకాలు ఏంటో తెలుసుకున్నావా? లేదు. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ డెసిషన్. ఓ పొలిటికల్ డెసిషన్ తీసుకున్నావు, నువ్వు నేను ఇంప్లిమెంట్ చేశాను,
నా మీద పడి అందరూ ఏడుస్తున్నారని మొదలు పెట్టేశావు. నీ భాషే సరిగ్గా లేదు. నీ మీద పడి ఏడవటానికి ఎవడికి అంత ఇది ఉన్నది? నువ్వు కరెక్ట్గా చేయటం లేదు అని చెప్పారు. ఈ రోజున ఒక్కొక్కటి సిస్టమేటిక్గా చేసుకుంటూ రావటం వల్ల ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత ఉత్తీర్ణత శాతం కనపడటమే కాకుండా, పోయినసారి లాస్ట్ ఇయర్ 81.5% పాస్ పర్సంటేజ్ కనిపించింది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఈసారి 85.25% కనిపించింది. అంటే ఇది చాలా గొప్ప విషయం కదా. ఇంత పర్సంటేజ్ పెరగటమే కాకుండా లాస్ట్ టైము ఒక 10-15 ప్రభుత్వ పాఠశాలల్లో నో సీట్స్ బోర్డులు పెట్టారు. సీట్లు అయిపోయినాయి. అంటే అంత అటెండెన్స్ పెరిగింది. అందరూ చేరటం మొదలుపెట్టారు గవర్నమెంట్ స్కూల్స్లో. ఆ సంవత్సరం ఏం చేశాడు అంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎవరికైతే మంచి మార్కులు వచ్చినాయో ఆ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి, మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు కదా, మీ ఊళ్ళో వెళ్ళి మీ వాళ్ళకి చెప్పండి, మీ అందరికీ చెప్పండి, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, నాకు మంచి మార్కులు వచ్చినాయి, మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేరండి అని మీ సాటి పిల్లల్ని ఎంకరేజ్ చేయమని చెప్పి పంపించాడు. బ్రాండ్ అంబాసిడర్లుగా స్టూడెంట్సే వెళ్ళారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్కి స్టూడెంట్సే బ్రాండ్ అంబాసిడర్స్గా మారేలాగా చేశాడు. ఇప్పుడు ఇంకా నీకు ఇంత రిజల్ట్ వచ్చేసిన తర్వాత, మామూలు ఏదో ఒక చిన్న పల్లెటూరులో చిన్న స్కూల్లో చదివిన ఒక అమ్మాయి ఫోటో టాప్ లెవెల్లో మొత్తం రాష్ట్రం మొత్తం కనపడేలాగా ఫోటో వేయించారు. అంటే చాలామంది అమ్మాయిల దీంతో హైయెస్ట్ మార్కులు సాధించిన స్టూడెంట్స్ ఫోటోలు వేసి ప్రకటన ఇవ్వటంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకా అంత కష్టపడక్కర్లా, ఆటోమేటిక్గా అందరికీ ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ చాలా వైబ్రెంట్గా ఉంది, సిస్టమ్ చాలా వైబ్రెంట్గా ఉంది. అందుకని మన పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళల్లో చేర్పించి లక్షలు ఫీజుకి ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ వాడికే 2 లక్షలు కట్టాలి, 3 లక్షలు కట్టాలంటే ఇంకా నీకు ఇప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్లో అవసరం లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చేర్పిస్తారు. గవర్నమెంట్ స్కూల్లో చేర్పించటం వల్ల, గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవటం వల్ల ఇంత వాళ్ళల్లో ఉన్న ప్రతిభ బయటికి తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఇన్ని కసరత్తులు చేసి ఈ రిజల్ట్ని సాధించింది. ఈ రిజల్ట్ సాధించడానికి వీలుగా వాళ్ళు ఏం చేశారు అంటే దాదాపుగా 41 స్లిప్ టెస్టులు పెట్టారు. ఆ స్లిప్ టెస్ట్ పెట్టడం, స్లిప్ టెస్ట్లో అతనికి ఉన్న ఏదన్నా తక్కువ, ఇందులో నువ్వు కరెక్ట్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నావు అంటే దానికి టీచర్ని అటాచ్ చేయటం, టీచర్ని అడుగు చెప్తారు అని చెప్పటం, టీచర్లతోటి చెప్పించటం, ఈ ప్రాసెస్ అంతా జరిగింది. అంటే ముందర సిలబస్ మార్చటం, తర్వాత పేరెంట్ టీచర్ మీటింగు, ఆ తర్వాత ఈ స్లిప్ టెస్టుల ద్వారా వాళ్ళల్లో ఏదైనా లోపం ఉంటే ఆ లోపాన్ని ముందరే చెప్పేసి దాన్ని ఆ టీచర్లు సాల్వ్ చేసే విధంగా చేసే ఆ మెకానిజం అక్కడ చేయటం. దాంతో ఏమైపోయింది అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన పిల్లలు ఇన్ని మార్కులు తెచ్చుకున్నారు. అంటే 600కి 590 మార్కులు తెచ్చుకున్నారు అంటే అది మామూలు విషయం కాదు. మీకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు విద్యా వ్యవస్థలో ఏంటి అంటే టీచర్ల రిక్రూట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. లోకేష్ విద్యామంత్రి కాగానే దాదాపు 16,000 మంది టీచర్లని మెగా డిఎస్సి తీసుకొచ్చి చేర్పించేశాడు. అది చాలా పెద్ద స్టెప్. అది అంటే కొత్త టీచర్లని రిక్రూట్ చేసుకోకుండా ఉన్న టీచర్లని బాత్రూములు ఫోటోలు తీసి పంపించేదానికి వాడుకున్న జగన్మోహన్ రెడ్డికి, అంటే ఆనాటి విద్యాశాఖ మంత్రులు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకల్లా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో అతను ఎవరో పేరు కూడా మర్చిపోయాం మనం. అంటే అనామకుల పేర్లు ఏం గుర్తుపెట్టుకుంటాం.
సురేషో ఏదో ఉంది అతను, ఆ తర్వాత బొత్స సత్యనారాయణ. ఇంకా వాళ్ళు విద్యాశాఖ మంత్రులు ఏంటి, వాళ్ళకి ఏదన్నా ఇంప్లిమెంట్ చేద్దామంటే జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయనిస్తాడా? బలవంతంగా తీసుకొచ్చి బైజూస్ వాళ్ళకి డబ్బులు కట్టించాడు, వాళ్ళతోటి సిలబస్ కొన్నాడు. దేనికి ఉపయోగపడుతుంది అది? నీకు ఉన్న సిలబస్ ఏంటి, నువ్వు బైజూస్ వాడు ఇచ్చింది ఏంటి, కంటెంట్ ఇచ్చింది ఏంటి తెలీదు. బైజూస్ వాటి నుంచి ట్యాబులు కొంటాం, అదొక 500 కోట్లు, ఇదొక 500 కోట్లు, ఇదొక 1000 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టడం, అందులో కమిషన్లు కొట్టేయటం తప్ప పిల్లలకి ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అనేది ఒక అసెస్మెంట్ లేదు, ఒక నిపుణుల కమిటీ లేదు, రికమెండేషన్స్ లేవు, ఏమీ లేవు. మన కమిషన్ వస్తుందా ఇంప్లిమెంట్ చేయి అనే పద్ధతిలో పోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ పద్ధతులన్నీ తీసేసి సిస్టమేటిక్గా విద్యార్థులకి ఏం కావాలి అని ఆలోచించే మంత్రి, విద్యాశాఖ మంత్రి ఉన్నాడు నారా లోకేష్ రూపంలో. విద్యాశాఖ మంత్రికి ఆయన ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసే ముఖ్యమంత్రి ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు రూపంలో. ఒక మంచి ప్రభుత్వం సాధిస్తున్న ఈ ఘన విజయాలని చూసి, అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను అనుకోవటం అయితే ఆంధ్రప్రదేశ్కి ఇంకా వాళ్ళు వస్తారు. ఇక్కడ ఎట్లా జరుగుతుంది విద్యాశాఖ మంత్రులు వాళ్ళందరూ కూడా వస్తారు. ఇంత రిజల్ట్ ఎట్లా సాధిస్తున్నారు, మీరు అనుసరించిన విధానం ఏంటి అని కనుక్కోవటానికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది విద్యా రంగంలో ఒక మోడల్ స్టేట్గా మారిందని చెప్పొచ్చు. ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత షార్ట్ స్పాన్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో అటెండెన్స్ని పెంచటమే కాకుండా, డ్రాప్ అవుట్స్ లేకుండా చేయటమే కాకుండా, కొత్త స్టూడెంట్స్ తోటి నో సీట్స్ బోర్డులు పెట్టించే స్థాయికి స్కూళ్ళని తీసుకొచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని మనం అభినందించక తప్పదు. పోయినసారి ఒక 10, 15, 20 స్కూళ్ళల్లో నో సీట్స్ బోర్డు పెట్టారు. ఈసారి దాదాపు ఒక 1000 స్కూళ్ళల్లో నో సీట్స్ బోర్డులు పెడతారు. అందుకని ఎడ్యుకేషన్ మంత్రి లోకేష్ కొత్త స్కూళ్ళని తెరవటానికి రెడీగా ఉండాలి. ఎందుకు అంటే అంత అద్భుతమైన రిజల్ట్ తీసుకొచ్చి చూపించాడు కాబట్టి. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.